హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. వీడియో వచ్చేసి బుధవారం నాడు గురువారం నాడు తీసిన వీడియో. బుధవారం నాడు మార్నింగ్ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని త్వరగా లేచి బట్టలన్నీ ఉతికేసి 7 కల్లా ఫ్రెష్ అయిపోయానండి. 7 నుంచి వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కందిపప్పు అయితే 1 గంట ముందు నానబెట్టేసి పప్పు మామిడికాయ వండడం కోసం ఒక గ్యాస్ మీద పెట్టాను. ఇంకో పొయ్యి మీద వచ్చేసి దోసల పిండి ఉంటే ఇంట్లో దోశలు అయితే వేస్తున్నాను. చట్నీ అయితే ఏం చేయలేదండి, ఇంకా పంచదార అయితే వేసి పెట్టేశాను. దోశలు కూడా ఎన్నో రాలేదు, టిఫిన్ సరిపోదని బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ అయితే నెయ్యిలు అయితే అటు ఇటు బాగా కాల్చి పెట్టాను, పిల్లలు ఇష్టంగా తింటారని. అది అయిపోయిన తర్వాత ఆ పొయ్యి మీద అన్నాన్ని కూడా రెడీ చేస్తాను. ఎసరు అయితే పెట్టేశాను. ఒక పక్కనేమో బియ్యం అయితే కడుగుతున్నాను. రైస్ అయితే ఉడికిపోయింది. అన్నం అయితే వాచ్ చేస్తాను. పెద్ద గుండు గెంతికి పెట్టానంటే ఎండాకాలం కదండి, గంజి ఎక్కువ తాగుతున్నారు మా ఇంట్లో. ఆ గంజిలో వచ్చి కలుపుకొని తాగితే బాడీకి చాలా చేస్తుందని. అలాగే వెన్న ఉంటే వెన్న కూడా నెయ్యి కాసేసాను. మా వారు పొలం నుంచి తెచ్చిన మామిడికాయలు ఉంటే పులుపు తక్కువ ఉంటాయని 4 మామిడికాయలు అయితే వేసాను. నెయ్యి చూడండి ఎంత బాగా వచ్చిందో, స్మెల్ కూడా చాలా బాగుంది. అమ్మ అయితే ఇడ్లీ గట్ట టిఫిన్ తినకూడదు, అమ్మ కోసమని రాగి జావ అయితే రెడీ చేస్తున్నాను ఒక గ్యాస్ మీద. ఇంకో గ్యాస్ మీద వెళ్ళాలని కంగారులో పప్పులు వేసేటప్పుడు గ్యాస్ మీద కూడా వేస్తాను కారం. రాగి జావ అయితే రెడీ అయిపోయింది, అమ్మకైతే ఇచ్చేసాను. మిగిలిన రాగి జావలో మజ్జిగ వేసుకుని మేము తాగేసాం. పప్పు మామిడికాయ కూడా అయిపోయింది, తాలింపు అయితే వేసేసాను. పప్పు మామిడికాయ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అమ్మ కోసం అయితే క్యాబేజీ కర్రీ వండాను. ఫైనల్లీ వంట అయితే అయిపోయింది. ఎండ కదండి, ఫేస్ చూడలేకపోయిందో. మేము వెళ్ళే దారిలో చెరువు కనిపించింది, చూడడానికి వ్యూ బాగుంది కదండి, చిన్న క్లిప్ అయితే తీసాను. బుధవారం నాడు ఈవినింగ్ వచ్చేసి మల్లె చెట్టు మల్లె మొక్కలు బాగా పూస్తుందని మల్లె మొక్కలు అన్నీ అయితే నేను అత్తయ్య కోసాము. ఆ కోసిన మొక్కలు అయితే మాల కట్టాను. ఇందులో మల్లె మొక్కలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మల్లె మొక్కలు అయితే చాలా బాగా పూసినాయి. పువ్వులు అయితే మాల కట్టాను, 2 మూరలు అయినాయి. నాకు ఇలా ఎక్కువ పెట్టుకోవడం చాలా ఇష్టం, మీకు అంతేనా? ఇప్పుడు సమ్మర్లో కూడా గులాబీ పూలు ఎక్కువ పూయాలంటే ఏం చేయాలంటే, మనం బియ్యం కొడుగు ఉంటుంది కదండి, ఆ బియ్యం కొడుగు వేయడం వల్ల గులాబీలు చాలా బాగా పోతున్నాయి. మా వారు సరదాగా తెచ్చి నాటారు కొమ్మ చూడండి బతికింది, ఎన్ని పూలు పూసిందో. అలాగే సడన్గా వర్షం అయితే వచ్చింది. మా అత్తగారి ఊళ్ళో ఫస్ట్ టైం అండి నా పెళ్ళైన 12 సంవత్సరాల తర్వాత వడగల వర్షం అయితే కురిసింది. వీడియో తీద్దామనే లోపల లోపలికి వెళ్ళే చోటు ఆగిపోయింది. మొక్కలు చూడండి, పుదీనా ఎంత బాగా కనిపిస్తుందో. అయితే మా వారు వాళ్ళ ఫ్రెండ్ తీశారంట, వీడియో పెట్టమంటే పెట్టారు. చూడండి, ఐస్ మొక్కలు టపటపటప్పు పడినప్పుడు మనం వాకట్లోకి గట్ట వెళ్ళకూడదు, బయట గట్ట ఉండకూడదు. ఎందుకంటే అవి ఆకాశం నుంచి వచ్చేటప్పుడు మన మీద మన గట్టిగా తగులుతాయంట. అందుకే మొబైల్ కోసం లోపలికి వెళ్తా ఉంటే అత్తయ్య వద్దు అని ఆఫ్ చేస్తారు. మీ ఊర్లో కూడా ఎప్పుడైనా ఇలాగా వర్షం పడ్డదా కామెంట్ చేయండి. ఇంకా లోపలికి వచ్చేటప్పటికి లోపల పరుపు ఇవన్నీ నానుకొని. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.